ప్రతాప్ రెడ్డి గారు గ్రేటర్ రాయలసీమ కావాలని చెప్పి మాట్లాడినట్టు తెలిసింది. ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలనే ఆలోచనతోనే రాయలసీమ నాయకులు ఈరోజు వివిధ ప్రకటనలు చేస్తున్నారు. రాయల తెలంగాణ అనేది ఎప్పుడు జరగదు. అసలు రాయలసీమ వాళ్ళతోనే ఈరోజు మాకు ఎన్నో ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఆ లెక్కను చూస్తే తిరుమల గేట్ దగ్గర తెలంగాణకు సంబంధించిన వాహనాలను అడ్డుకొని ఒక వెహికల్ కు 4 రోజులు అక్కడ నిర్బంధించేసి 2025 రూపాయలు ఒక చాలాన్ కట్టించి తీసుకోవటం, ఈ విధంగా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది తెలంగాణ ఇతరులు అని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. అసలు రాయలసీమ వాళ్ళతోనే ఈరోజు మాకు ఎన్నో ఇబ్బందులు ఏర్పడ్డాయి. పెద్ద మనుషులు ఒప్పందాన్ని ఉల్లంఘన చేసిన ముఖ్యమంత్రి సంజీవరెడ్డి గారు సీమాంధ్ర ప్రాంతంలో ముఖ్యమంత్రి ఉంటే తెలంగాణ ప్రాంతంలో ఉప ముఖ్యమంత్రి కావాలని చెప్పి పెద్ద మనుషుల ఒప్పందంలో ఉంటే ఉప ముఖ్యమంత్రి 6వ వేలు వస్తుంటుందని చెప్పి మొదటి ఉల్లంఘన చేసిన వారు రాయలసీమకు సంబంధించిన సంజీవరెడ్డి గారు. చూస్తే హైదరాబాద్ను రాయలసీమ గుండాలు భూ కబ్జాలు చేసే సంగతి అందరికీ బాగా తెలుసు. 5 సంవత్సరాల నుంచి ఇంకా తెలంగాణతోని సంబంధాలు పెట్టుకుని ఇంకా తెలంగాణ దోచుకునే పరిస్థితి వస్తుందంటే తెలంగాణ వాసులు ఏ విధంగా ఊరుకుంటారో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది.